ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతిక విప్లవంతో పాటే సైబర్ నేరాలు కూడా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్టులు, ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ వంటివి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయాల్లో బాధితులకు అండగా నిలుస్తూ వారు పోలీస్ స్టేషన్కు వెళ్లే శ్రమ లేకుండా త్వరితగతిన న్యాయం అందించేందుకు హైదరాబాద్ పోలీసులు దేశంలోనే తొలిసారిగా ఒక విప్లవాత్మక అడుగు వేశారు. సీమిత్ర ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు అయ్యే వరకు అంతా ఇంటి నుంచే పూర్తి చేసేలా చర్యలు ప్రారంభించారు. సైబర్ నేరాలు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. బాధితుల నుంచి నేరగాళ్లు నిత్యం కోట్ల రూపాయలు కాజేస్తూనే ఉన్నారు. కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే గతేడాది 251 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్లు కాజేశారు. వీటిలో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్, ఐడెంటిటీ థెఫ్ట్ వంటి కేసుల్లోనే అత్యధిక మోసాలు జరిగాయి. అయితే సైబర్ నేర బాధితుల సౌలభ్యం కోసం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ లోని సీసీఎస్ కార్యాలయంలో సీమిత్రను హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రారంభించారు. బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఫిర్యాదు ప్రక్రియ పూర్తి చేయడం సీమిత్ర ప్రధాన ఉద్దేశ్యమని సిపి సజ్జనార్ వెల్లడించారు. సైబర్ క్రైమ్ నేరస్తులు ఎవరున్నారు, వాళ్ళు నేరం అయిన తర్వాత బాధితులకి అండగా ఉండడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేటు ఈ యొక్క కొత్త వినూతన సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే రోజు రోజుకి సైబర్ క్రైమ్ పెరుగుతుంది. ఆశని, దురాశని మరియు మన ఒక భయాన్ని ఒక అడ్డం పెట్టుకొని అందరు కూడా సైబర్ క్రైమ్ నేరస్తులు ఈ ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ ఒక హెల్ప్ డెస్క్ సైబర్ క్రైమ్ విక్టిమ్స్కి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 24 డెడికేటెడ్ ఆఫీసర్స్తోనే ఇది స్టార్ట్ చేశాను. 365 డేస్ వర్క్ అవుతుంది. మళ్ళీ 8 AM to 8 PM మాత్రమే పని చేస్తుంది. బాధితులకి అండగా ఉండడానికి ఎక్కడ లేదు ఈ ఒక సిస్టమ్. ఇది హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లోనే ఇది స్టార్ట్ కావడం జరిగింది. మనము వాళ్ళు ఇచ్చిన ఎన్సీఆర్పి డీటెయిల్స్ తీసుకొని మనము ఒక ఏఐ ద్వారా ఒక ఎఫ్ఐఆర్ని జనరేట్ చేసి వాళ్ళు పంపడం జరుగుతుంది. పంపించిన తర్వాత వాళ్ళు మళ్ళీ మనకు దగ్గరున్న పోలీస్ స్టేషన్కి పోవచ్చు ఆ కంప్లైంట్ పట్టుకొని, లేదా ఇక్కడ మన డ్రాప్ బాక్స్కి వేసేస్తే మనము ఇక్కడ 0 FIR రిజిస్టర్ చేసి కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కి పంపడం జరుగుతుంది. చాలా మంది బాధితులకు ఫిర్యాదులో ఏం రాయాలి, ఏ సెక్షన్లు వర్తిస్తాయి అనే సందేహాలు ఉంటాయి. అటువంటి వారికి సీమిత్ర బృందమే స్వయంగా ఫోన్ చేసి వివరాలు సేకరించి ఏఐ సాంకేతికతతో పక్కాగా ఫిర్యాదు డ్రాఫ్ట్ ను సిద్ధం చేసి బాధితులకు పంపిస్తోంది. బాధితులు దాన్ని ప్రింట్ తీసుకుని సంతకం చేసి సైబర్ మిత్ర హెల్ప్ డెస్క్ కు కొరియర్ ద్వారా పంపించాలి. లేదా సైబర్ క్రైమ్ PS వద్ద డ్రాప్ బాక్స్ కూడా అందుబాటులో ఉంటుంది. సంతకం చేసిన ఫిర్యాదు కాపీల్ని అందులో వేయొచ్చు. ఆ ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్ ను సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేస్తారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నివసిస్తున్న సైబర్ నేర బాధితులు మాత్రమే సీమిత్ర సేవల్ని పొందేందుకు అర్హులు. చాలా మంది కూడా ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఎఫ్ఐఆర్ అనేది తెలియదు, ఎక్కడ పోవాలో తెలియదు. వాళ్ళకు పోలీస్తో కూడా ఒక ఫస్ట్ ఇంటరాక్షన్ అవుతుంది, ఎందుకంటే అంతా పెరిగిపోయింది. సో దీని ద్వారా వాళ్ళు ఎక్కడ పోయేది అవసరం లేదు. ప్లస్ వాళ్ళు అక్కడ ఇంటి నుంచే కూర్చొనే ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకో ఒక అవకాశాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ కలవడం జరిగింది. సో దేశంలో సైబర్ క్రైమ్ నేరం జరిగిన ఓన్లీ 18% మాత్రమే ఎఫ్ఐఆర్ కావడం జరుగుతుంది. ఏఐని యూజ్ చేసి ఎవరెవరు ఎక్కువ మనము ఈ యొక్క క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎక్కడి నుంచి ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది కూడా మనము స్టడీ చేయడానికి కూడా ఒక చాలా విప్లవాత్మక స్టెప్ ఇది. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే పని లేకుండా సీమిత్ర సేవలు అందుబాటులోకి రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.